హలో వెల్కమ్ టు మై ఛానల్ అదరే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదరే. ఈరోజు బిగ్ బాస్ హౌస్కి దివ్య వాళ్ళ మదర్ వచ్చారు. దివ్య వాళ్ళ మదర్ వచ్చి హౌస్మేట్స్కి ఏమేమి హింట్స్ ఇచ్చింది అండ్ దివ్యకి ఏమేమి హింట్స్ ఇచ్చింది, తను రావడం వల్ల దివ్యకి బూస్ట్ అయిందా లేకపోతే దివ్య వాళ్ళ మదర్కే ఫేమ్ వచ్చిందా అనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీ ఇవ్వడంతోనే చాలా హైపర్గా ఎంట్రీ ఇచ్చారు అండ్ అందరితో ఫస్ట్ దివ్యతో కంటే మిగిలిన వాళ్ళందరితో మాట్లాడారు. ఇంతలో దివ్య చాలా బాధపడేటట్టు నువ్వేమన్నాము లాస్ట్ వీడియోలో, మా మమ్మీ వస్తే నాతో మాట్లాడదు, రిమైనింగ్ హౌస్మేట్స్తోనే మాట్లాడుతుంది, చాలా నాకంటే నేను 10%, మా మమ్మీ వస్తే మొత్తం హల్చల్ చేస్తుంది, బిగ్ బాస్ హౌస్ అంతా ఎక్స్పీరియన్స్ చేస్తుంది మా మమ్మీ అన్నావు కదా, నేను రిమైనింగ్ వాళ్ళందరితో మాట్లాడాలి కదా అని తను కూడా అందరితో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో దివ్య చాలా బాధపడుతుంటుంది, చాలా రోజులు అయిపోయింది కదా వాళ్ళ మదర్ని కూడా చూసి. సో అందుకని హగ్ చేసుకొని ఉంటుంది, వాళ్ళ మమ్మీ ఓదారుస్తూ ఉంటుంది. రిమైనింగ్ హౌస్మేట్స్ అందరూ రీతు అండ్ ఇమాన్యువల్ వీళ్ళందరూ తనతో మాట్లాడుతూ ఉంటారు. కళ్యాణ్, తనుజ వీళ్ళందరూ వాళ్ళు కూడా చాలా బాగా తీసుకున్నారు అండ్ దివ్య వాళ్ళ మదర్ కూడా చాలా బాగా మాట్లాడారు హౌస్మేట్స్ అందరితో అండ్ అందరినీ కూర్చోబెట్టి అందరికీ ఇన్ఫర్మేషన్స్ చెప్తుంది అండ్ అందరితో చాలా జోవియల్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ కూర్చోబెట్టి అందరికీ హాయ్ చెప్పి అందరినీ కూర్చోబెట్టి ఎంటర్టైన్ చేస్తుంది. ఎవరు మనం సోలో డ్రైవ్ వెళ్తాము, ఎవరు వస్తారు నాతోటి అని అంటుంది. నేను వస్తానని కళ్యాణ్ అండ్ రీతు వీళ్ళందరూ చెప్తూ ఉంటారు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత అందరినీ కూర్చోబెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ఎవరూ చేంజ్ చేసుకోవలేదు, మీరు ఆడే ఆట చాలా బాగుంటుంది, మీరు ఆడేదే ఆడండి. బయట వాళ్ళు వచ్చిన వాళ్ళు హింట్లు ఇస్తారు, ఆ హింట్ల ద్వారా ఏం చేయాలో అర్థం కాకుండా ముందుకు పోవాలా వెనక్కి పోవాలా అర్థం కాకుండా ఉంటుంది. సో దానివల్ల మీ ఆట డిస్టర్బెన్స్ అవుతుంది. మీరు ఎలా ఆడుతున్నారో అలా ఆడితేనే మీకు బాగుంటుంది, మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఒక పక్క నుంచి చెప్పండి అని చెప్తుంటే ఫస్ట్ సుమన్ అండ్ దివ్య బాండ్. అసలు మీ ఇద్దరికి అసలు ఫ్రెండ్షిప్ ఎట్లా కుదిరింది? దివ్య ఏమో అంత హైట్ ఉంటుంది, మీరేమో ఇంత అంటే లైక్ మీరు పొట్టిగా ఉంటారని డైరెక్ట్గా చెప్పలేదు కానీ మీరు కన్వర్సేషను మీ బాండింగ్ చాలా బాగుంటుంది అని చెప్పింది. నెక్స్ట్ భరణి గారి గురించి, భరణి గారు ఒక ఫాదరు ఒక బ్రదర్ రిలేషన్షిప్లో ఉంటారు, సో వీళ్ళ బాండ్ కూడా నాకు బాగా నచ్చుతుంది అని చెప్తుంది. నెక్స్ట్ ఎవరు? ఇమాన్యువల్ ఆల్ రౌండ్ ఎంటర్టైన్మెంట్, అందరికీ నచ్చుతాడు ఇమాన్యువల్ అని చెప్తారు. అందరినీ బాగా నవ్విస్తూ ఉంటారు, అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తుంటారు, మీ కామెడీ నాకు చాలా ఇష్టము అండ్ చెప్తుంది. నెక్స్ట్ రీతు అండ్ పవన్. ఇంకా రీతు పవన్ వస్తే చాలమ్మా, వీళ్ళు ఇలా ఉన్నారు, ఎప్పుడూ ఒక దిక్కనే ఉంటారు, లేకపోతే గొడవేసుకొని ఒకరట్టు వెళ్తారు, మళ్ళీ కలుసుకుంటారు, మళ్ళీ గొడవేసుకుంటారు. వీళ్ళు ఎప్పటికీ బయటికి వెళ్ళినా వీళ్ళు ఇలానే ఉంటారా, అసలు ఉండరా, ఎవరి దోవల్లో వాళ్ళు వెళ్ళిపోతారా సపరేట్గా అనేది నేను అనుకుంటా ఉంటాను అని చెప్తుంది. నెక్స్ట్ తనుజ ఎలా అంటే ఒక ఇంటికి పెద్ద కూతురు లెక్కన, మా కూతురు కూడా ఒక తల్లి వెనక నా వెనకాల అమ్మ అని వస్తుంది, వచ్చి తిరుగుతున్నట్టు అన్ని పనుల్లో హెల్ప్ చేస్తున్నట్టు ఉంటుంది అండ్ ఎప్పుడు నా చేతిలో నుంచి తీసుకుంటుందో ఆ మొత్తం తీసేసుకొని ఉంటుంది. అది ఈవెన్ నాకు కూడా తెలియకుండానే తీసేసుకుంటుంది. సో ఇది నెగిటివ్గా చెప్పట్లేదు, పాజిటివ్ వేలోనే తను ఒక పెద్ద కూతురు లెక్కన మంచిగా ఉంటుంది. అండ్ కళ్యాణ్ కూడా మన ఇంటి పక్కింటి అబ్బాయిలాగా గ్యాస్ సిలిండర్ తీసుకురమ్మంటే తీసుకొని వస్తాడు, నో అని ఏ విషయానికి చెప్పకుండా నోట్లో నాలుక లేనట్టు
ప్రతి పని పక్కన వాళ్ళకి హెల్ప్ చేసే మనస్తత్వం కళ్యాణ్ది. అండ్ ఖుషి అంటే ఖుషి ఈజ్ ఎ రాక్షసి. నాకు తెలుసు మమ్మీ నువ్వు ఇలానే చెప్తావని, నన్ను రాక్షసి అని చెప్తావని నాకు తెలుసు, నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, మా మమ్మీ వస్తే నన్ను ఇలానే అంటుందని అని చెప్పింది. అండ్ మళ్ళీ కూర్చొని భరణి గారు, నాకు నా చైల్డ్హుడ్లో నాకు ఒక బ్రదర్ ఉండేవాడు, తను చదువుకుంటూ తను మంచి స్థాయిలోకి వెళ్ళలేకపోతున్నాడని తను సూసైడ్ చేసుకున్నాడు. దానివల్ల మేము చాలా కోల్పోయాము. నాకు ఈ బిగ్ బాస్ హౌస్లో ఎవరిని చూస్తుంటే మా బ్రదర్ గుర్తొచ్చాడో, భరణి గారిని చూస్తుంటే నాకు గుర్తొచ్చాడు. నేను అంతకుముందు ఉన్న వీక్స్ అన్నీ నేను దివ్యతో చెప్తున్నాను, ఆయన నువ్వు లోపలికి వెళ్తే ఆయనతో ఉండు, నువ్వు ఆయనతో ఉండు అని నేను చెప్తూ ఉండేదాన్ని. సో దానివల్ల నేను ఏ నెగిటివ్ ఏం లేదు, దానివల్లే నేను చెప్పడం వల్లే భరణి గారితో దివ్య ఉంటుంది. ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా చెప్పిన మాటే పిల్లలు వింటారు కదా, సో నేను చెప్పిన మాటే నా కూతురు కూడా వింటుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం అందరినీ ఇమాన్యువల్ ఆంటీ మీరు వచ్చాకే ఆంటీ మేము కడుపారా నవ్వుకున్నాము, ఇంతలా ఎప్పుడూ నవ్వుకోలేదా ఆంటీ అని ఇమాన్యువల్ దివ్య వాళ్ళ మదర్తో చెప్తూ ఉంటాడు. ఇలా అని మొత్తం ఆంటీ మీరు స్టాండప్ కామెడీ చేసినట్టు మీరు స్టాండప్ కామెడీ చేసి ఇంతసేపు మమ్మల్ని నవ్విస్తూ ఉన్నారంటీ అని చెప్తుంది. నెక్స్ట్ సంజన గారు ఇంట్లో ఉన్నట్టు ఉంటారు, లేనట్టు ఉంటారు అన్నట్టు చెప్పింది. అండ్ పవన్ది దివ్యది, ఏంటి మీరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు, మీరు ఏం మాట్లాడరా, కెమెరా ఎప్పుడు మీ వైపు చూస్తూనే ఉంటుంది కానీ మీరు ఎప్పుడు మాట్లాడతారా అని చూసినా కానీ మీరు ఎప్పుడు మాట్లాడరు అని చెప్తూ ఉంటుంది. సో మా దివ్య కూడా బాగా ఆడుతుంది అని అందరికీ చెప్తుంది. మీరందరూ బాగా ఆడాలి అని నేను కోరుకుంటున్నాను, మీరు ఎలా ఆడుతున్నారో అలానే ఆడండి అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఎమోషనల్ మోడ్లో నుంచి ఎంటర్టైన్మెంట్ మోడ్కి వచ్చింది. ఎమోషనల్ మోడ్లో ఇతనిలా ఉంటుంది. భరణి గారిని చూపిస్తే భరణి గారు కూడా ఎమోషనల్ అయ్యి ఆమెని దివ్య వాళ్ళ మదర్ని హగ్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ కామెడీ రౌండ్లో దివ్య గారి మదరు చాలా అందరినీ ఎంటర్టైన్ చేశాడు. వాళ్ళ ఎలా మాట్లాడతారు, వే ఆఫ్ బిహేవియర్, రిమైనింగ్ హౌస్ మేట్స్ గురించి అవన్నీ మాట్లాడుతూ 1 by 1 అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కామెడీ వేలో చెప్తుంది. నా డ్రెస్ ఎలా ఉంది, నా శారీ ఎలా ఉంది, నేను బాగున్నానా అనే అందరితో కమ్యూనికేట్ అవుతూ తన ఏమంటారు తన ఇమేజ్ కూడా హైప్ చేసుకుంటూ ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో. ఎవరు సోలో ట్రిప్ వేద్దాము, నేనేస్తాను అని కళ్యాణ్, రీతు, ఇమాన్యువల్ వీళ్ళందరూ ఒక్కసారిగా కామ్గా ఉన్న బిగ్ బాస్ హౌస్ ఒక్కసారిగా హైపర్ అయిందంటే దివ్య వాళ్ళ మదర్ రావడంతో ఒక్కసారిగా హైప్ అయిపోయింది. అండ్ అందరూ ఎంటర్టైన్మెంట్ మోడ్లోనే ఉన్నారు. అండ్ భరణి గారు ఒక స్టెప్ బ్యాక్ ఉన్నారు, ఎందుకో కానీ బ్యాక్ ఉన్నారు. అంతా అయిపోయింది, కామెడీ మోడ్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా లాస్ట్ రౌండ్లో అందరూ డ్యాన్స్ వేస్తున్నారు. అండ్ డ్యాన్స్లు వేసేసి అండ్ అందరూ గ్రూప్ ఫోటో తీపించుకొని అండ్ భరణి గారి పక్కన ఒక పక్క పెద్ద కూతురు ఒక పక్క చిన్న కూతురు అన్నట్టు అందరినీ నిల్చోబెట్టి ఫొటోస్ తీసుకున్నారు. అండ్ బయటకు వచ్చి ఒక బిగ్ బాస్ ఒక సాంగ్ వేస్తే అందరూ డ్యాన్స్ వేశారు. డీజే టిల్లు అని మాస్ సాంగ్ వేశారు ఆమెకు తగినట్టు. సో మంచిగా డ్యాన్స్ వేశారు అందరూ. సో మొత్తం బిగ్ బాస్ దివ్య ఆట 10% ఆడితే వాళ్ళ మదర్ వచ్చి 90% ఆట ఆడి తనని మంచి పొజిషన్లో ఉంచుతుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.